1 hour is 60 minutes. లేట్ అండ్ ఎర్లీ, ముందు వెనకాల తేడా 20. 60/3 20. 18/3 ఎంత? 6 కిలోమీటర్లు. 18/3 ఎంత? 6 కిలోమీటర్లు. ఎవ్రీబడి, ఐ హోప్ ద ఐడియా ఇట్ ఈస్ క్లియర్. మీకు జనరల్గా టెక్స్ట్ బుక్లో లేట్ అండ్ ఎర్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేట్ అండ్ ఎర్లీయే కాదు, అది లేట్ అండ్ లేట్ టైం పీరియడ్ కూడా కావచ్చు. ఇక్కడ ఓన్లీ మీకు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తారనేది ఎల్సిఎం మీద ఆధారపడి ఉంది. జనరల్గా ఏంటంటే ఒకసారి మీకు సపోజ్గా మీరు ఆఫ్లైన్ క్లాస్కి వెళ్తే క్లాస్లో టీచర్ చెప్తాడు. ఆ టీచర్ ట్రెడిషనల్ మెథడ్ కనుక చెప్పాడు అనుకోండి, అదే మీకు అలవాటు అయిపోతుంది. అలానే ప్రాబ్లంలు చూస్తారు. సపోజ్గా ఇక్కడంటే ఆన్లైన్ క్లాసులో అనిల్ సార్ క్లాస్ చెప్తాడు. చెప్పిన తర్వాత డౌట్ వస్తే పాజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ కాన్సెప్ట్ వినాలనుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు. లేదు నేను మళ్ళీ స్పీడ్ కంట్రోలర్ యూజ్ చేసి ఫాస్ట్గా రివిజన్ చేసుకోవాలి 5 రోజుల ముందు అనుకుంటే మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ గనక బెస్ట్ టీచర్ యాక్సెస్ ఎట్ లోయెస్ట్ కాస్ట్ వస్తే వితౌట్ ఎనీ హెజిటేషన్ గో ఫర్ ఇట్. అంటే మీరు నా దగ్గర కోర్సులు తీసుకుంటున్నాను, నేను అలానే వరల్డ్ వైడ్ లో ఉన్న బెస్ట్ యూనివర్సిటీ, ఇప్పుడు గై కవాసాకి కోర్సు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఒక కోర్సు ఉంది. ఆ కోర్సు 3,23,000 రూపాయలు. గై కవాసాకి ఎవరు? స్టీవ్ జాబ్స్ దగ్గర పనిచేసిన అతను. నేను అతని దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. నాలెడ్జ్ నేర్చుకోవడానికి నేను ₹1 కూడా నేను వెనకాడను. అంటే నేను చాలా ఆన్లైన్ కోర్సెస్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, MIT వెబ్సైట్కి వెళ్ళండి. సపోజ్గా స్కూల్లో పిల్లలకు క్లాసెస్ బాగా చెప్పాలి, అరవింద్ గుప్తా టాయ్స్.comకి వెళ్ళండి. సపోజ్గా మీరు ఫిజిక్స్ నేర్చుకోవాలి, MIT మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రైట్, వరల్డ్ వైడ్ బెస్ట్ ఫిజిక్స్ టీచర్ అయిన వాటర్ లెవిన్ దగ్గర కూడా ఫిజిక్స్ టీచర్ నేర్చుకోవచ్చు. ఇది ఆన్లైన్లో ఉన్న అద్భుతమైన పాజిటివ్ ఎలిమెంట్. అంటే ఒక ఊర్లో ఉన్న ఒక స్టూడెంట్ ఒక చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చి, అది కూడా ఒక మామూలు లోకల్ టీచర్ యాక్సెస్ కోసము 6, 8, 10 వేలు ఖర్చు పెట్టుకొని, అది కూడా ఒక హాస్టల్లో 3-4 వేలు ఉంటూ, రైట్, కరెక్ట్గా ఒక మంచి టీచర్ కనుక దొరికితే నీకు చదువుకోవాలి క్లాస్ అయినప్పుడు ఈరోజు సార్ క్లాస్ ఉంది నేను నేర్చుకున్నాను అనే ఫీలింగ్ నీకు, రైట్, నీ బెడ్రూమ్ నుంచే బెస్ట్ టీచర్. ఎన్నిసార్లు మనం ఒక సినిమా చూసిన తర్వాత ఆ సినిమా మమ్మల్ని వెంటాడతని ఒక క్లాస్ రూమ్ కూడా, ఆహా ఈరోజు నేను నేర్చుకుంటున్నాను చదవాలని. ఎందుకంటే